ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శుభప్రద, దీపం వెలిగించు. కొన్ని సంవత్సరాల క్రితం నిండు గర్భవతిగా ఉన్న ఓ శ్రీమూర్తి మీ ఇంట్లో అడుగుపెట్టింది, అవునా? అవును స్వామి. నీ చేతుల మీదుగా ఆవిడికి పురుడు పోస్తే పండంటి బిడ్డను ప్రసవించింది, నిజమా? నిజమే స్వామి. ఆ తరువాత మీ కుటుంబ కలహాల వల్ల కన్నీటితో మీ ఇంటిని విడిచి వెళ్ళిన మీ ఇంటి ఆడపిల్ల తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ఆనాడు ఆ తల్లి పెట్టిన ఆత్మఘోష శాపంగా మారి మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆమె ఉసురు మీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ కారణం చేతనే మంత్రించబడ్డ ఈ దీపం మీరు వెలిగించినా వెలగలేదు. స్వామి, ఆమెకు మేం చేసిన ద్రోహమే ఉంది. ఏముందో మీ అంతరాత్మకు తెలుసు. ఆమె ఆత్మ శాంతించే వరకు, మీ కుటుంబాన్ని క్షమించే వరకు ఈ దీపం వెలగదు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఏదో ఒక రోజున ఎవరో ఒకరు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఆ ఆత్మకు ఆత్మబంధువైన వాళ్ళు ఈ దీపం వెలిగించినప్పుడు అప్పుడు ఆత్మ శాంతిస్తుంది, మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. ఆ రోజున ఈ దీపం వెలుగుతుంది. అప్పుడే మీ ఇంటికి పట్టిన శాపం తొలగుతుంది. ఇదే దైవాజ్ఞ. ఆత్మ శాంతిస్తుంది. నా ఇంట్లో దీపం వెలుగుతుంది, వెలుగుతుంది, వెలుగుతుంది. ఇంట్లో దీపం వెలుగుతుంది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఛ! అనవసరంగా గతాన్ని గుర్తు చేసుకున్నానే. శుభప్రద, ఆ దీపం తీసేసి వేరే దీపం పెట్టు. నేను ఆల్రెడీ మార్చేశానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.